దోస్తులు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి బోనాల పండగ శుభాకాంక్షలు. పండగ ఎట్లా అయిందో వీడియోకి లైక్ కొట్టి చూసుడు సురువు చేయండి. గౌతమ బుద్ధుని దగ్గర దీపం ముట్టించింది ఇట్లా కమ్మగుందా. దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇవాళ పొద్దుగల 4 గంటలకి లేచిన, ఎందుకంటే బోనాల పండుగ ఉంది కదా. నేను మా ఆయన లేచినాం, మా ఆయన కూడా లేచిన అన్నట్టు. ఇక పనులన్నీ చేస్తాం. మా చుట్టాలు వచ్చేసరికి ఏమేమి పనులు చేస్తా అంటే ఇల్లు ఊడ్చి, బాసన్ తోమి, బియ్యం గడికి ఇవన్నీ చేద్దామని అనుకుంటున్నా. అయినాక కూడా చూపిస్తా. ఇప్పటివరకు ఇల్లు ఊడ్చిన అనమాట. అట్లయితేనే పండుగ నాడు జల్లి లేస్తేనే కదా పని అయ్యేది ఎవరికైనా. ఇక కొద్దిగా దాకా అంటే కూడా పని కాదు. ఆచలు అలారం పెట్టుకుంటే టైంకే కంగుమన్నది లేచిన అన్నట్టు. మొదలైతే బండి ఛార్జింగ్ పెట్టినాము. 63 ఉంది అనిపిస్తలేదు. 63 ఎక్కింది. ఇప్పటికీ 4 గంటలు అవుతుంది అనమాట ఇది ఎక్కనీకి. అంటే 0 నుంచి 100 ఎక్కనీకి 4 గంటలు. పొద్దుమికి జెర్సేపు పెట్టినాము. పండగ సామాన్లు తెచ్చినాం. దుగ్నం పోయి తెచ్చినాం కదా. ఇంటికి వచ్చేసరికి 5% అయ్యిందనమాట. తిరిగి వచ్చేసరికి ఇక నయమైంది. ఏడా అయిపోతుందో మనం ఇట్లా అని అనుకున్నాం కానీ అయిపోలేదు, నయమైంది. ఇదంతా ఉడిచేసిన నీళ్ళు కొట్టేయాలన్నమాట. ఇదంతా టైం ఎంత అవుతుందంటే 4:20 నిమిషాలు అవుతుంది. ఇల్లు ఒకటి ఉడిచిన, బాసన్ తోమాలి, ఇదంతా వేయాలి నీట్గా, సదరాలి. ఎక్కడ సదిరేస్తా. చెట్టు ఎంత చీకటి చూడండి బయట కూడా. నాకు జర భయం అవుతుంది. అండ్ ఎందుకు లేవమన్నా అంటే నాకు 4 అవుతుంది కదా. అంటే బయట ఊడ్చుడు చేసుడు ఉంటుంది కదా పొద్దుగల. నాకు దగడ అవుతుంది అనమాట. ఎవరు ఎట్లనో తెలియదు. అందుకే మా ఆయన కూడా లేవమని చెప్పిన. నాకు భయం అవుతుంది, జల్దిన పని చేస్తానంటే లేచిన అనమాట. జర చూస్తూ ఉంటాడు నేను చేస్తూ ఉంటే. ఎంత చీకటి ఉంది బయట. ఇంకా తాళం కూడా దిగలే, గేటు తాళము. ఇక జర సోపుతుంటే ఉంటే బాగుంటుంది కదా. అంతే, ఇక చెప్పేది ఏం లేదు. ఈ వీడియో చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టుకొని బోనాల కోసం నేను ఏమేమి పనులు చేసిందో మొత్తం చూపిస్తా. ఇంకా మా వాళ్ళు ఇప్పుడు వస్తారు. ఇక 7:30కి వస్తారంట. మా అత్తమ్మకు వాళ్ళకు, మా అమ్మ వాళ్ళకే చెప్పిన నేను. అంటే అందరికి బోనాలు ఉన్నాయి. మా అమ్మ వాళ్ళకి ఏంటంటే బోనాలు లేవు. మా నాయనమ్మ చనిపోయిన నుండే ఏడాది దాకా పండుగలు చేసుకోవద్దు కదా. వాళ్ళకి బోనాలు లేవు కాబట్టి మా తమ్ముళ్ళకి మా అమ్మ చెప్పిన అనమాట. లేకపోతే వాళ్ళు కూడా బోనాలు ఉంటుండే, వాళ్ళు వాళ్ళు చేసుకోరు కాదు, ఇక్కడికి రమ్మని చెప్పిన అనమాట. మీకు ఇవన్నీ వేసినాము. గండ దీపాలు కూడా వేసాను అనమాట. ఇవన్నీ 4 కొబ్బరికాయలు బూరు తీపించిన మా ఆయనతోని. చీరలు అవన్నీ కొబ్బరికాయలు చదిరి పెట్టినాం అక్కడ. గేటు తీసేసరికి ఒక పిల్లగాడు కుక్కతో నిలబడ్డాడు. మా ఇంటి పక్క గుడిసెలు ఉన్నాయి, ఇంకో పారు చూపిస్తా వీడియోలల్లా. అల్లో ఎవరో తెలియదు కానీ గేటు తాళం తీసి తెరిచేసరికి అలా నిలబడేసరికి నా పానం డక్కుమన్నది. ఎవరబ్బా వీళ్ళు అనుకున్నా. మా ఆయన వీడియో తీసుకుంటే నిలబడని చెప్పినా, అందుకే నిలబడ్డాడు. పొద్దుగల కూడా చూసుకుంటే వేయాలి. ఎట్లెట్లనో దొంగలు తెలియదు కదా. మళ్ళీ వీడియోలో కొనాకర్ కనిపిస్తుంది చూడండి. ఆడ నిలబడ్డాడు అనమాట. కుక్కని నిలబెట్టుకొని జెర్సేపు నిలబడి పోయిండు. ఎవరికైనా దగడే ఉంటది కదా, ఏం కాలేదు అనుకున్నా. బోనాల పండుగని 4-5 రోజుల నుంచి సుధరాయించుకుంటున్నా. పని టైం కల్లా వేసుకోవాలని. వాళ్ళందరికీ బోనాలే ఉన్నాయి. మా అత్తమ్మకు, మా అమ్మ వాళ్ళకే చెప్పిన అంతే. ఇంకిద్దరు ముగ్గురు కూడా చెప్పిన టైం కల్లా వస్తారేమో చూడాలి. మీరు కూడా నాలాక ఒక్కలు వేసుకుంటే ఉపయోగపడుతుండొచ్చు కొన్ని టిప్స్. వీడియో అయితే ఖచ్చితంగా చూడుండ్రి. పోయిన తాప కొత్త ఇంట్లోనాం కానీ మా పాత ఇంటికి పోయి బోనాలు చేసిన అన్నట్టు. ఇప్పుడే ఇయ్యాలనే మొదలు బోనాలు చేసుడు కొత్త ఇంట్లో. పొద్దుమీకి మా చిన్న మరదలు వచ్చింది. కొన్ని పనులు కూడా సుధరాయించింది. వచ్చినాక పనులు ఏవి చూపిస్తలేను. ఈ బోనాల వీడియో అయినాక చూపిస్తా పనులు ఎట్లెట్లా వేసుకున్నా, ముందు రోజు తర్వాత రోజు అనేది. ఇంట్లో ఒక్కరే వేసుకుంటే ఎన్ని బాధ్యతలు వస్తాయని ఇవాళ నాకు సగం తెలిసి వచ్చింది. మొదటి నుంచి తెలుసు కానీ ఇవాళైతే ఎక్కువ తెలిసింది నాకైతే. పెళ్ళైన ఆడపిల్లకి ఇన్ని బాధ్యతలు ఉంటాయా అని. పని తక్కువ, టెన్షన్ ఎక్కువ, అట్లా అయిపోయింది ఆ పరిస్థితి. మీరు కూడా బోనాలు ఎవరెవరు వేసుకురు, మంచిగా వేసుకురా, నచ్చితే కామెంట్లో చెప్పుండ్రి. ఆకిలి మొత్తం ముడిచేసినాక గిన్నెలు దోమేస్తున్నా. మా అమ్మ జల్దీ వస్తున్నా కానీ చేను పని కాడికి పోయిందంట, నాటేస్తురంట. అందుకే జల్దీ రాలేకపోయింది. నీకు అయినంత కాడికి ఎయిరా అన్నది. తర్వాత నేను వచ్చినాక చేస్తా అని చెప్పింది అన్నట్టు. మా అత్తమ్మ కూడా ఫోన్ చేస్తే మబ్బుల్నే బస్ ఎక్కినా అని చెప్పింది. 2-3 గంటలతో మా పాత ఇంటికి ఇప్పుడున్న ఇంటికి. చంద్రాయనగుట్ట నుంచి గండి మైసమ్మ వరకు అని చెప్తున్న దూరము. మోటార్ వేసి మొత్తం గడిగేసిన బయట వరండాల. ఇంతసేపట్లనే మబ్బులు అయిపోయింది కూడా, 6 అయిపోతానికి వస్తుంది. పనులన్నా మునిగితే అయితే ఇంకా జర టైం ఉంటే బాగుండు అనిపిస్తుంది కానీ మనకన్నా రుంజి మీద పోయినట్టు అనిపిస్తుంది. అది 3 రోజుల ముందే ఇల్లంతా దులిపి ఎక్కడెక్కడ చదివేసి పడదలు కూడా విండేసిన.
వరండా గడగక ముందుకే మొదలే ఇల్లంతా ఊడ్చేసిన. పూజలు చేస్తే జర తెలుసు, ఇల్లంతా శుద్ధి అయితే ఉండాలి కదా మళ్ళా అనుకుంటా. తెలిసినట్టే చేస్తా. ఒకవేళ నాకు అర్థం కాకుంటే మా వాళ్ళని అడిగి చేస్తా. ఈ ఊళ్ళో కూడా ఎట్లెట్ల ఆచారాలు ఉంటాయి ఏంది అనేది నాకు కూడా తెలియదు. ముందుగల రోజు గుడి దగ్గర ఒక ఆమె ఉండే, ఆమెను పోయి అడిగొచ్చిన, దగ్గర దాకా పోయి. అలా ఆయన ఆమె ఉండే, ఇద్దరిని కలిసి అడిగితే గిట్ల గిట్లుంటాయి అమ్మ పద్ధతులు అని చెప్పింది. ఈ ఊళ్ళో అయితే 2 బోనాలు చేస్తారు. ఎప్పుడైనా ఇష్టం ఉన్న వాళ్ళు పెద్దమ్మ తల్లికి కూడా చేస్తారని చెప్పిండ్రు. వాళ్ళు 3 బోనాలు చేయొద్దని చెప్పిండ్రు. మళ్ళా నిన్ననే అనుకున్న సూరారం కట్ట మైసమ్మకు కూడా వేయాలి, మొత్తం 4 చేయొచ్చు అని చెప్పిండ్రు. ఎన్ని బోనాలు చేయాలి ఏందనేది కూడా ఉంటదంట, నాకు కూడా తెలియదు, మొన్ననే తెలిసింది. మా ఆయన పైపు పట్టి నీళ్లు పట్టేస్తుండు, అన్ని నింపేస్తుండు, టబ్బులు బకెట్లు. అంత లోపు నేను బయట గడిగేస్తున్నా చీపురుతోని. మబ్బుల నుంచి నేను పనిచేస్తుంటే మా ఆయన బాగానే ఆసరయ్యిండు. బండి కూడా గడిగేసినాము, మంచం కూడా గడిగేసినాము. ఇక ఈ బాగుంటాడు పట్టు. మొత్తం కడిగేస్తుంది ఇదంతా. బయట కూడా ముగ్గేస్తాయి ఇక ఇట్లా. ఇదంతా చూసేసిన, ఫ్యాన్ వేసిన, బోనాలకి సర్వలు దోమిడ పెట్టినా. ఇదంతా మంచిగా చేసిన. మోటార్ పని చేయాలా? స్నానం చేసి దీపం ముట్టించి బోనం కొడతా. పని చేయాలా? ఇంకా ఎండలే కదా. అన్ని పనులు అయ్యేసరికి 6:30 అయ్యింది. అంటే ఏమేం పనులు అయినా చూపిస్తా. ఇప్పుడు స్నానం చేయాలి, కడప మీద కడుగుడు, ఈడ చాక్పీస్తో ముగ్గులు పెట్టుడు, కడుగుడు, ఇదంతా అయ్యింది. బాత్రూమ్ కూడా కడిగేసిన, స్టూళ్ళు కడిగేసిన, చూసిరు కదా, బండ్లు కడిగేసినాం, ఇక మొత్తం చెట్లు కడిగేసినాం, నీళ్ళు పెట్టి కొట్టేసినాం అన్నమాట శుద్ధిగా ఉండాలని. బయట కూడా ముగ్గు పెట్టుడు అయిపోయింది. సాంపి చల్దాం అనుకున్నా కానీ ఇక కొట్టుకోవద్దు అంతా. అసలు ఇప్పటి వరకు ఇంకెండనే రాలేదు. అంటే పొద్దుగల అయిందా, మళ్ళీ అలా ఇంకా ఇవాళ సూరన్న వస్తాడా లేదా మొగుల మీద చూడాలి. మొగ్గులు ఇట్లా వేసేసిన అంతా. ఇట్లా వేసేసేసిన. మా అమ్మను ఆకులు తెమ్మన్నా, అంటే యాపాకులు మామిడి ఆకులు తెస్తా అన్నది. మరి చూడాలి ఇక, ఇంకా వెళ్ళిందో లేదో ఫోన్ చేయాలి. ఇంకా రాలేదు, ఎడవుతుంది. ఒక పారి చూపిస్తున్నా బయట ఎంత చిత్తడి మత్తడి ఉందో. ఇదిగోండ్రి ఎట్లుంది. బుడ్డ చెరువులు, కాలువలు ఏమేమి అనుకుంటారో అన్నీగా ఉన్నాయి ఇక్కడ. బయట దొరికేటి దుకాణంలోకి పొద్దుమికే కొనుక్కొచ్చినాం నేను మా ఆయన పోయి. మా వాళ్ళ చేను కాడ మామిడి ఆకులు యాపాకులు ఉన్నాయి కదా, తెమ్మన్నా వచ్చేటప్పుడు. ఇక్కడ కూడా బొట్లు పెట్టేసిన. తయారైపోయినా మా అమ్మ, మా నాయన, మా కోడలు వచ్చారు. ఇప్పటి వరకు పనులన్నీ వేసినవి చూపిస్తా. ఇట్లా తయారైనా ఇట్లా నాకు కుదిరినట్టు తయారైనా. పూజ కూడా చేసుడు అయిపోయింది, అన్ని పనులు వంట చేస్తున్నా అన్నట్టు చూపిస్తే మేము పనులు చేసి. గుమ్మడికాయ, ఇది నిమ్మకాయ కోపించిన, నిమ్మకాయ ఆకులు పెట్టినాం. ఇట్లా పెట్టినాం ఆకులు పెట్టినాం. మా అమ్మ ఏమేమి తెచ్చింది అంటే ఆకులు తెచ్చింది, దీపంతలు తెచ్చింది. మా ఆయన పెడుతుండే ఆకులు. దీపంతలు ఇక నానే పెట్టినాం నీళ్ళలో, ఎందుకంటే నూనె ఎక్కువ గుంజదు అనమాట దీపం ముట్టిస్తే. మొత్తం పని చేసిన, బట్టలు బాసనలు అన్ని పని అయినాకనే తానం చేసిన. దీపం ముట్టించడం అయిపోయింది. ఇంకా దీపం ముట్టించడం చూపిస్తా. ఇది యాదవర్షిన గౌతమ బుద్ధుని దగ్గర దీపం ముట్టించింది ఇట్లా. ఇట్లుంది ఇడ.
ఇది ఏంటంటే జంబో గిలాస్ ఉంటుంది కదా ప్లాస్టిక్ది, కట్ చేసి పెట్టినాం గాలికి పోకుండా. ఉన్న దాంట్లోనే ఉపాయాలు చేసుకోవాలి ఎవరమైనా, అందుకే వేసుకోవటం అన్నట్టు. వీడియో కూడా గుమ్మడికాయ, అది గుమ్మడికాయనే వస్తుంది, నిమ్మకాయ కట్ చేసినాం అంతే. అనుష హాయ్ చెప్పు. బ్యాన్ బిన వేసింది అనుష. నాయనే మంచిగా ఉందా అదే, కమ్మగుందా? మోక్షిత ఎట్లుంది? ఇది చూడు హాయ్ చెప్పు. మొత్తం తింటావు బ్యాన్ బిర్యాను? ఏ తరగతి? ఇక్కడ చూసి చెప్పు. ఇక మా అమ్మ ఏమేమి తెచ్చిందో చూపిస్తా. అమ్మ చెప్పే. అమ్మ నీకు ఫ్యాన్సురు, మీ అమ్మ మంచిది అంటారు. కొయ్యూర తెచ్చింది. బోనంలా కొయ్యూర నుండి పెడితే అమ్మవారికి ఎంతో ఇష్టం అంట. నిజమా కదా చెప్పుండ్రి. బోనాలలో వేసినాక పెట్టిన అన్నం పైన మీరు కూడా పెడతారా లేదా చెప్పుండి. పప్పుచారుకు పప్పు ఉడకబెట్టిన బోనంకి పసుపేసి అన్నం వండుతున్నా. ఇంకా పప్పుచారుకి ఇవన్నీ పోసిర్రు మా వాళ్ళే, మా మర్దలు మా అమ్మ కలిసి పోసిర్రు. ఏంది తొక్క? ఇప్పుడు తొక్క మా అమ్మ వెరైటీ. నువ్వా వెరైటీ నువ్వు. వంట వేసి ఇప్పుడు వండినాక బోనం బుదిచ్చేసి వస్తాము. మా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు చాయ్ పెట్టిన నాష్టా చేసిన అనమాట. నేనే వండిన నాష్టా. నీళ్ళ బట్టలు పట్టిస్తా, కడమ పన్నీళ్ళు అన్నీ చూపిస్తా. ఇప్పటికైతే గివే అయినాయి కూడా ముట్టించిన అక్కడ. పుచ్చు పుచ్చుంది ఏంటి యాపాకు? నిజంగా మా అమ్మనే తెచ్చింది మామిడాకులు, యాపాకులు. ఇక ఇదిగంటే సంచులే తెచ్చింది. ఉన్నప్పుడేం బగ్గుంటాయి, లేనప్పుడేమో ఉంటాయి. మిగిలినవి బాగానే పెట్టేసినాం. లోపల గన్మకు ఈ గన్మకు పెట్టేసినాం. 2 గన్మలకు గేట్ కాడ మా ఆయన్నే పెట్టేసిండు. మామిడాకులను పెట్టేటప్పుడు నీళ్ళల్లా కడగాలి, మంచిగా ఉంటాయి. గట్లయితే తెలవని వాళ్ళ కోసం చెప్తున్నాయి. ఇది ఒక పొద్దు నేనేముండ బోనాల రోజు, మీరు కూడా ఉంటే చెప్పుండ్రి. సూరారం కట్టమైసమ్మ అమ్మవారి దగ్గరికి ఓడి బియ్యం పోసానికి మా వాళ్ళతో పోతున్నాం. మా ఆయన కార్ బుక్ చేస్తాం. అవునా సరే, కార్ బుక్ చేయ. మరి ఏమేమి వంట అవుతుందో చూపిస్తా. ఓడి బియ్యం సంబంధించినవి అన్నం వండినా, పప్పుచారు పెట్టినా. ఇంకా మాటలు మానవుడు మాత్రం ఉంది అంతే, మేము అనుకోకుండ్రి. ఎందుకంటే నేనే చూసుకోవాలి ఇప్పుడు ఇంట్లో. మా వాళ్ళకు కూడా ఏవి ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు సరిగ్గా. సామాన్లు నన్నే అడుగుతారు. ఓడి బియ్యం ఏమమ్మా? బియ్యం అన్ని ప్రసాదాలు అవన్నీ వచ్చినాయి కదా. అన్ని ఇప్పుడు అవి పట్టుకోవాలి చేతులు. అదెందుకు ఇదే అంత అన్నిలోనే ఉన్నాయి. అవునా, తువాలే తువాలే. పువ్వులు ఎవరు తెచ్చిరే? ఇప్పుడు ఆల్రెడీ టైమే ఉంటుంది. పొయ్యి వండినం అయిపోయింది. బియ్యం కడిగినా బుక్ చేయి ఆటో. పప్పుచారు పెడుతుంది మా మర్దలిడ. మసలు పప్పు వేయాలి. అవును అన్నం పెట్టుకో. అన్నమే అసలు. అరే పెట్టు, ఇట్లా మీరే పెట్టు అమ్మ. అవును ఇక అటు దాని మీద పెడితే కాలిపోతుందా? పట్టుకోమను. మన నీకు ఎడి చేతనైతే అమ్మా గేట్ పెట్టుకో. పైలం అమ్మ ఉంటుంది దీన్ని. సరే పైసలు నువ్వే కట్టు. నడు మమ్ము నడుగురి మెల్లమెల్ల. చెప్పులేమొద్దే, ఇంకా చెప్పులే వేసుకోకురి. నాయన నువ్వు ముందులో కూర్చో. అది తీసుకో కూర్చున్నాకి ఆయనకు మాకి పట్టుకో. ఎగిరి కింద పడుతుంది. అత్తమ్మని ముందు కూర్చోమ్మని, మనం వెనకాల వస్తున్నాం. ముందు కూర్చోమ్మని.
అంది ఓటీపీ అంట ఎక్కినాం. ఓటీపీ అనేది వస్తుంది అనమాట, అంటే వీళ్ళ కాదా అని. హాయ్ అమ్మమ్మ, మా కోడలు ఇప్పుడే వచ్చారు. మా అత్తమ్మ మా కోడలు ఇప్పుడే వచ్చిర్రు. సాధ్యమైనంత వరకు వీడియోలు తీసినా కానీ మాత్రం అవుతుంది జర అంతే. గుడికాడికి ఇప్పుడే వచ్చినాం, మస్తు మంది. నేనే చూసేయరా కాలు పెట్టు. ఇప్పుడు మేము వచ్చిన గుడి సూరారం కట్టమైసమ్మ గుడి. ఇష్టమున్న వాళ్ళు కోళ్ళు ఆటలు కూడా కోస్తారు. ఇడ జరంత దూరంలో కోస్తారు గుడికి. కొంచెం నాకు జర పనులు తెలివయి మా అమ్మనే చెప్పింది అన్నీ ఎట్లెట్లా చేయాలి ఏంది అనేది. పండగ లేదు కాబట్టి ఆమె ఏం చేయలేదు, ఖాళీ చెప్పింది ఇట్లా చేయాలి రాని. అమ్మ ఇప్పుడు రాకుంటే నాకైతే మస్తు కష్టం అయ్యేది, ఎందుకంటే నాకేం తెలియదు కదా. కోడి బియ్యము బోనం వేసిన, బోనంకి సున్నం పెట్టిన, చూస్తురు కదా వీడియోలల్లా, అట్లా పెట్టిన. మా అమ్మనే చెప్పింది ప్రతిదీ. కంచుళ్ళు ఈడేడు అమ్ముతారో నాకు తెలియదు, మా అమ్మతోనే ఊళ్ళో తెప్పించిన అన్నట్టు. 4 జతలు అంటే మొత్తం 8 కంచుళ్ళు పెద్దయి. మా అమ్మలు ఇంటి పక్కనే కుమ్మరోళ్ళు ఉన్నారు, ఆములు కూడా ఉన్నాయి. ప్రతిదీ 1కి 2 సార్లు చూసుకున్న, ఏది ఆది మరిచినా కొననీకిడ ఉండదు కదా. నాకు తెలిసి నూనె గుడికి తెస్తే ఇంటికి గుంట పోవద్దంట. అవునో కాదో మీకు తెలిస్తే చెప్పుండ్రి. బోనంలో పోసి ఓడిబియ్యంలో పోసినాక కడమదంతా ఇక్కడనే పెట్టిన దీపం కాడ ఆ నూనె డబ్బను. కింది సర్వల అన్నము 5 సార్లు వేసిన, కొయ్యూర వండింది, చింతపులుసు, పెరుగు తెచ్చిన, జరంత బెల్లం కూడా వేసిన అన్నం పైన. బోనాలం కూడా పుదించేటప్పుడు రకరకాలుగా చేస్తారు, ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు. మేమైతే గిట్ల బొట్లు పెడతాము. మా అమ్మ తెచ్చిన దాంట్లో యాపాకులు మంచిగా పెట్టినాము, పుచ్చుపుచ్చున్నాయి పడేసినాం బయటకు తీసి. ఇంటి పక్కన కూడా ఒక చెట్టు పెంచుతున్నాం, యాప చెట్టు. దానికి జర నెల్లి నుండే ఇవాళ పనిచేసింది అనమాట ఆ చెట్టు. ఇప్పటి వరకు బోనం బూదిచుడు అయిపోయింది. బోనం కూడా కింద పెట్టారు, ఇస్తరాకు పైన బియ్యం పోసి పెడతారు. మా అమ్మ ఇంట్లో మోతుకాకులు కూడా అంటే ఇస్తరాకులు కూడా ఉట్టుకుంటది, 10 తెచ్చింది, ఇది అవసరం ఉంటదని. కింది బోనంలోనేమో అన్నం పెడతారు, మీది బోనంలోనేమో సాకకి పులుసు, పెరుగు, బెల్లం వేస్తారు. యాపాకులు ఎట్లా పెట్టిన వీడియోలో చూస్తారు కదా, పైన కంచుడు పెడతారు. గండ దీపం కూడా నేనే వేస్తా బనియన్ బట్టతోని. మా పిల్లల కొత్త బనియన్ ఉండే దాంతోనే వేసిన, బుడ్డి వీడియోలో చూపించిన కాబట్టి ఈ వీడియోలో చూపించలేను. 2 కంచుల్లా గండ దీపం కాకుండా 2 ఒత్తులు కూడా వేసిన, పత్తితో చేసినాయి. బనియన్ బట్టతో చేసిన గండ దీపం ఎంత గాలొచ్చినా పోదు, చాలా బాగుంది. మేము గుడి దాకా పోయేదాకా కూడా. బోనం పుదిచ్చుడు అయినాక బియ్యం మీద పెడితే వంకర పెట్టొద్దా, చక్కగా అన్నట్టు పెట్టాలంట. చూపించింది ఇట్లా పెట్టని. ఇప్పటి వరకు బోనం బుదిచ్చుడు అయిపోయింది. ఈ వీడియో మొత్తం మాడవిల వాళ్ళ బిడ్డే మా కోడలు తీసింది. ఇప్పుడు ఓడిబియ్యం కలుపుతున్నా. బేసన్ గిన్నె కూడా ఇంటికాడికించే తెచ్చుకున్నాం. ఓడిబియ్యం పోస్తే నేను ఎట్లా చేస్తా అనేది చెప్తా, తెలియని వాళ్ళ కోసం. ఇది కూడా 5 కిలోల తెల్ల బియ్యంలా పసుపు నూనె కలుపుతా, అవసరం ఉన్నంత. పసుపు నూనె మొత్తం బియ్యానికి పట్టేటట్టు కలపాలి, పచ్చగా కావాలి బియ్యము. ఉడకలు, ఖజర పండ్లు, పోకలు, పసుపు కొమ్ములు, తమలపాకులు ఇవన్నీ 5 వేసిన. పసుపు కుంకుమ పొట్లం కట్టేసిన. పొట్లాలు మేము పోయిన దుకాణంలో లేవన్నారు. చీర ఉత్తది పెట్టొద్దంటే చెల్ల కూడా తెచ్చిన, మా వాళ్ళ చెప్పిరు. ఇది కూడా జాకెట్ బట్ట ఒకటే పెడతా, బియ్యం మీద పెట్టినాక కింద పెట్టి పోస్తానట్టు 3 వేస్తానికి. మీటర్ బావు తెస్తా, ఇది పాలిస్టర్ తెస్తా. అమ్మవారికి ఆకుపచ్చది ఎర్రదైతే బాగుంటదంట, ఆకుపచ్చది అంటే దొరకలేదు, ఈ రంగు తెచ్చిన. కొబ్బరికాయ ఇంకా అగరబత్తులు కూడా తెచ్చిన. మొత్తం తయారు చేసుడు అయిపోయింది. దీపం కూడా ముట్టిస్తున్న బోనంకి. మొత్తం తయారు చేసి ఇక్కడ పెట్టినాక కాళ్ళకు పసుపు పెట్టుకున్నా. ఇంకా 2-3 కూడా పెట్టిన గుడికాడ కూసున్నోళ్ళకు. మా అమ్మ అయితే పసుపు ముఖ్యంగా పెట్టుకోవాలని చెప్తుంది, మరి అందుకే పెట్టుకున్నాము. ఇంటికాడ పెట్టుకుందామంటే యాది మర్చినాము, ఆత్రమాత్రం కూడా అయింది, అందుకే ఇంటికాడ పెట్టుకోలేము. ఇంట్లోకేని తెచ్చుకొని ఇక్కడ పుదిచ్చినాం అంతే. అన్ని ప్రతిదీ యాది చేసుకొని మరీ తెచ్చినాం అన్నట్టు. మా మర్దలు రాలేదు, ప్రెగ్నెంట్ ఉంది, ఇంటి దగ్గరనే ఉందామే. మా అత్తమ్మ కూడా ఉంది కానీ కూర్చొని పక్కన చెప్తుంది. ఆమె ఏం చేయొద్దని ఇక దగ్గరికి రాలేదు. ఈ అమ్మవారి దగ్గర బోనం చేసి ఓడిబియ్యం పోసుడు ఇయ్యాలనే మొదలు, ఎప్పుడు చేయలేదు. పుల్లల డబ్బి కడికేం తెచ్చినాం మరవకుండా. బోనం బుదిచ్చినాక జెర్సేపు ఇక్కడనే పెట్టినాం, అట్లా పెట్టాలంట. బోనం ఎత్తుతుంది మా నాయన, మొగలు ఎత్తుతే బాగా ఎత్తుతారంట, అందుకే ఎత్తిచ్చినాము. బోనంకి దీపం పెట్టినాం కదా, కింద దింపేంత వరకు కొండెక్కకుండా ఉంది. కూడా ఒక అమ్మవారు ఉంది, ఓడిబియ్యం ఇక్కడనే పోస్తారంట, తర్వాత చూపిస్తా. బోనం ఎక్కించినాక తర్వాతనే ఓడిబియ్యం పోస్తారని చెప్పిండ్రు పంతులు వాళ్ళు అడిగితే.
భక్తులు అయితే మామూలుగా లేరు, ఒక్కరికొక్కరు నూక్కున్నట్టు ఉన్నారు. వస్తురు. కొంతమంది అయితే కోళ్ళు యాటలు కూడా తెచ్చిర్రు. గుడి చుట్టుముట్టు 5 సుట్లు తిరిగిన బోనం ఈ చెట్టు దగ్గర దింపినము. తర్వాత బోనం చేస్తే 50 రూపాయలు ఇవ్వాలంట. ఇచ్చిన గట్లని చెట్టుకు నాగుంబామును మంచిగా వేసిరు కదా కుదిరిచేటట్టు. ఈ అమ్మవారు తొవ్వకే ఉంటది, నర్సాపూర్ పెద్ద తొవ్వకు. భక్తులను చూపిస్తున్న ఎంత మంది ఉన్నారో. ఇయ్యాలనే చూసు నేను ఇంతమందిని. కొత్త బండ్లు ఏవి తెచ్చినా కూడా గుడి ముందల పూజ చేపిస్తారు ఖచ్చితంగా. పూజ చేస్తే మంచిదంటారు. ఇక్కడ 2 గుళ్ళు ఉంటారు, 2 అమ్మవార్లు అన్నట్టు. ఒక అమ్మవారి పేరు రేణుకా ఎల్లమ్మ, ఇంకొక అమ్మవారు కట్టమైసమ్మ అనుకుంటున్నా. మీకు తెలిస్తే చెప్పుండ్రి అవునో కాదో. బోనం దింపుతానికి కూడా చాలా టైం పట్టింది. అందరు ఒక్కపారే వస్తురు కదా, అందుకే లైన్ గా తీసుకుంటుంది అన్నట్టు. ఇక్కడ ఉన్నామే బోనంలో అన్నం తీసుకొని చెట్టు ముందల పోస్తుంది. 5 సార్లు తీసింది ఇట్లా. మా దీపం ఇప్పటి వరకు కూడా వెలుగుతూనే ఉంది. మస్తు గాలి కూడా వచ్చింది ఇక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరు వేసిరు బోనాలు. ఎవరు పద్ధతులు వాళ్ళయి, ఆచారాలు వాళ్ళయే కదా. మళ్ళా బోనం ఎక్కిచుడు అయిపోయినాక ఇక్కడ అమ్మవారికి ఓడిబియ్యం పోస్తున్నాము. అమ్మవారి ముందు ఓడిబియ్యం పోస్తే 5 దోశల నిండుగా పోయాలంట. తెలవని వాళ్ళ కోసం చెప్తున్నా ఇది కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ 5గురిని పోయమన్నా. ఖాళీ ఓడిబియ్యమే పోస్తారు ఇక్కడ. అమ్మవారి దర్శనం అయితే మంచిగా అయింది. చాలా మంది భక్తులు కూడా దర్శనం కోసం పెద్ద లైన్లే ఉన్నాయి. మేము కార్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చినాము. అందరం గట్లయితే వస్తామని 150 రూపాయలు తీసుకుండు. ఓడిబియ్యం పోస్తే 100 రూపాయలు అంట. పంతులకి ఇచ్చిన తర్వాత పూజ కూడా వేసిండు పేరు పైన. దేవునికి ఎక్కించిన అన్ని ఇట్లా పెట్టేసుకున్నాం బేషన్లా. మళ్ళీ వదిలేసినాం అనమాట ఎక్కడి అక్కడ. మీరు కూడా బోనాలు చేసిరా? ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్లో ఎప్పుడు మీకు నచ్చితే. మళ్ళీ ఆటో బుక్ చేసుకుని పోయినాం అందరం కలిసి. ఇది పార్ట్ 1 లాగా పెట్టిన. ఇంకో వీడియోలో బోనాలు కూడా వేసినాము, ఎట్లా చేసినాము, మా ఊర్లో ఎట్లా తిప్పినామనేది చూపిస్తా. ఇవాళకి ఇది ఇంతే.